హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో పుదీనా పచ్చడి సింపుల్‌గా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను ఒక కట్ట పుదీనా తీసుకున్నాను. వాటి ఆకులన్నింటిని తెంచి పుదీనా ఆకులన్నింటిని ఒకసారి వాటర్‌తో బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర, నువ్వులు చిటపటలాడే వరకు వేయించుకోవాలి. నువ్వులు, జీలకర్ర వేగిన తర్వాత వీటిని ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని, ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. పల్లీలు సగం వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఒక అర నిమిషం పాటు వేయించుకోవాలి. పల్లీలు, ధనియాలు వేగిన తర్వాత అందులో 10 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత వాటిని ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనా, అదేవిధంగా 3 మీడియం సైజ్ టమాటోస్‌ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే పావు టీ స్పూన్ పసుపు, కొంచెం చింతపండు వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. గిన్నె పైన మూత పెట్టుకొని స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత టమాటోస్ మొత్తం సాఫ్ట్‌గా కుక్ అయ్యాయి కదా! ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న టమాటో, పుదీనాను పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లో ముందుగా వేయించుకున్న పప్పు దినుసులు, నువ్వులు, పచ్చిమిర్చి వేసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనము కుక్ చేసుకున్న పుదీనా, టమాటోస్‌ని కూడా వేసుకోవాలి. అందులోనే 10 వెల్లుల్లి రెక్కలు, అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా కాకుండా పచ్చడి కచ్చాపచ్చ ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. పచ్చడిలోకి పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, అలాగే 2 ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి. అదేవిధంగా కరివేపాకు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని పచ్చడిలో వేసుకొని పచ్చడి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి. చాలా సింపుల్‌గా తయారు చేసుకుని పుదీనా పచ్చడి రెడీ అండి. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.